ఇక గిడుగు రామూర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరులో తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని తెలుగు భాష ఔన్నత్వాన్ని వివరిస్తూ ప్రసంగించారు. ప్రసార భారత విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ రేవూరి పద్మనాభరావు అధ్యక్షతన 3 రోజుల పాటు నిర్వహించనున్న తెలుగు భాష వేడుకలు ప్రారంభించారు. ఇక సాంప్రదాయ తెలుగు తల్లి ప్రార్థన గీతం ఆలపించారు. ఆ తర్వాత అనంతరం విక్రమసింహపురి వీసీ అల్లం శ్రీనివాసులు, ఇక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి కొలకులూరి ఇనాక్, అదేవిధంగా గిడుగు వారసురాలు సరస్వతిలతో కలిసి వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. విక్రమసింహపురిలోని రేపాల లక్ష్మీ నరసింహారెడ్డి పురమందిరంలో తెలుగు భాష వైభవాన్ని నిర్వహించే పండుగను జరుపుకోవడం విశేషమని వెంకయ్యనాయుడు అన్నారు. ఇక కళలకు కానిచ్చి అయిన నెల్లూరు తెలుగు భాషకు దిక్చూచి అని కొనియాడారు. ఎందరో సాహితీవేత్తలు సాహిత్యం సేద్యం చేసి అక్షరాస్యులుగా పోశారని, నాటి వైభవాన్ని భాషా ప్రేమికులను పేరు పేరున గుర్తు చేసుకున్నారు వెంకయ్యనాయుడు. రేపాల లక్ష్మీనరసింహారెడ్డి పురమందిరంలో ఈరోజు జరుగుతున్న తెలుగు యొక్క భాష ప్రాధాన్యతను గురించి తెలుసుకోవడం, దాన్ని మనందరం ఆచరించడం, మన తర్వాత రాబోయే పిల్లలకు మన భాషను, దాని యొక్క ప్రాధాన్యతను, దాని యొక్క ప్రాచుర్యాన్ని తెలియజెప్పడం అనే కార్యక్రమాన్ని శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినోత్సవం సందర్భంగా మనం ఈ తెలుగు భాషా ఉత్సవం ఇవాళ జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా దీంట్లో పాల్గొనడం, మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు నేల కళలకు కాణాచి అని పేరు, తెలుగు సాహిత్యానికి దిక్సూచి. కవిత్రయంలో ఒకరైన తిక్కన మొదలుకొని మా గురువు గారైన శ్రీ పోలూరి హనుమజ్జానకిరామ శర్మ గారి వరకు ఎందరో మహనీయులు ఈ నేలపై తెలుగు సాహితీ సేద్యం చేసి అక్షర రాశులు పోశారు.